5,000 వద్దు 19,000 కావాలని డిమాండ్ ఏదైతే ఇస్తున్నాం. ఇవాళ దిల్సుఖ్నగర్ గడ్డ వేదికగా గత వారం 10 రోజుల నుంచి మేము నిరసన తెలియజేస్తూనే ఉన్నాం. ఇవాళ కూడా మా ఉద్యమం అందరం కూడా రాష్ట్రం మొత్తం అంటుకున్నది. మాకు కావాల్సింది 5,000 కాదు 19,000 కావాలి. దానితో పాటు జియో ఫార్స్ రద్దు చేసి మాకు ఎగ్జామ్ కలిపేయాలి. కానీ ఇవాళ కావాలని ఇవాళ పోలీసులను పెట్టి మా ఉద్యమాన్ని ఆపలేదని చెప్పేసి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదే విధంగా ఈ రోజు మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్ లో ఉన్నామా అర్థం కావట్లేదు. మేమేం చెప్తున్నాం, మాకు రావాల్సిన హక్కుల గురించి అడుగుతున్నాం. మేమేం మీ ఎమ్మెల్యే పదవులు అడుగుతలేము, మీ ఎమ్మెల్సీ పదవులు అడుగుతున్నాం, ఏ పదవులు అడుగుతలేము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మాకు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చండి అయ్యా. మాకంతకంటే ఇంకేం వద్దు. మీరు కావాలని మా మీద ఇలా పోలీసులను పెట్టి ఇలా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మేము లేకుండా నువ్వు గెలిచేటోడివా, ఇలా ముఖ్యమంత్రి పదవి అధిష్టోడివా, ఇలా మేము ఉన్నాం కాబట్టి ఇలా మీ ప్రభుత్వం ఉంది. లేకపోతే ఎప్పుడో గంగ పాలేదు ప్రభుత్వం. ఇలా మేము ఈ వేదిక నుంచి ఒకటే హెచ్చరిస్తున్నాము, 19,000 ఉద్యోగాలు ఇవ్వండి, ఎన్ని ఖాళీలు అన్ని ఖాళీలు వేయండి. కానీ 5,000 ఇస్తాం, 6,000 ఇస్తాం. మాకు బిచ్చం పెడుతున్నట్టు కాదు. మేము నిజంగా బిచ్చం వేయాలనుకుంటే మీ ప్రభుత్వం రాకపోయేదే. మేము అడుగుతున్నది 19,000 ఉద్యోగాలు బరాబర్ వేయాలి. లేకపోతే మాత్రం ఈ ప్రభుత్వం పైన నిరుద్యోగుల సెగ తగులుతూనే ఉంటది. రాలేదు. ఇవాళ మేము బట్టి విక్రమార్క పిఏ గాని ఫోన్ చేస్తే ఆయన మమ్మల్ని అవమానపరుస్తున్నాడు. మీరు కలుస్తారా, ఎందుకు కలవాలి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఏమన్నా సిగ్గుందా బట్టి విక్రమార్క గారు? మీరు మీ పిఏకి ఫోన్ చేస్తే కనీసం మాట్లాడరా? ఎక్కడ పోయిన పల్మూరి వెంకట్, ఎక్కడ పోయిన కులన్ రామ్, ఎక్కడ పోయిన ఆగ్రహములు, వీళ్ళందరూ ఆ రోజు మా కోసం అశోక్ నగర్ చుట్టూ, దిల్సుఖ్నగర్ చుట్టూ, బెల్లం చుట్టూ ఇలా తిరిగిరు. మరి ఇలా నిరుచులు అంత కోసపడుతున్నారు, హరికోసపడుతున్నారు. హైదరాబాద్ లో కనీసం మా గురించి మాట్లాడే ఒక్కరు కూడా రాలేదా? మా పరిస్థితులు చూడండి ఒకసారి. దిల్సుఖ్నగర్ హాస్టల్ ఒకసారి మా గదులను పరిశీలించండి. మేము ఎంత అర్థ ఆకలితో, అర్థ కడుపుతో ఎంత బాధపడుతున్నాం మీకేం తెలుసా? ఇవాళ ఎవ్వరు కూడా మా గురించి మాట్లాడడం లేదన్న, ఇది వాస్తవం. ఒకటే చెప్తున్నా, 5,000 పోస్టులు ఇస్తున్నారు, ఓపిక పట్టాలి, ఇంకా మిగతా ఇస్తాం కదా. ఎన్ని రోజులు ఓపిక పట్టాలి? 2 సంవత్సరాలు అయిపోయింది. మీరు జీతాలు తీసుకోవడం మానేసిరా? మీకు జీతాలు వస్తున్నాయి, అలవెన్స్ వస్తున్నాయి. మాకు మాత్రం మా ఉద్యోగాలు బట్టి టైం ఇస్తా. త్వరలో ఏంది ఆ త్వరలో? మీ ప్రభుత్వం ఏమవుతుంది త్వరలో? ఇంక మా గురించి మాట్లాడితే ఏంది మీరు? మా కోసం ఎప్పుడు మాట్లాడతారు? ఇంకా ఈ 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం నడుస్తుంది. త్వరలో సిగ్గుండాలి మాట చెప్పడానికి. ఎవడే మాట్లాడుతున్నారు? సీఎం కూతురు ఇంటెలిజెన్స్ లేదా? ఇంటెలిజెన్స్ పని చేయట్లేదా? మరి ఇంత బాధపడుతున్నావు, ఇంత హరికోసపడుతున్నావు, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఇంత బాధ ఉన్నప్పుడు చెప్పాలి కదా. ఒక మంత్రి గెలవడా, ఒక ఎమ్మెల్సీ గెలవడా? సిగ్గుందా కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఒక్కొక్కరిని నరికి పోగులు పెడతారు కూడా ఎవరుకుంటాడు. ఇలా మా ప్రభుత్వం, మా కష్టాలిస్తాం. ఇలా ప్రభుత్వం ఎవరు కష్టాలిస్తాం? మీ మంత్రులు ఎక్కడ పనిచేసారు, మీ ఎమ్మెల్యే ఎక్కడ పనిచేసారు? మేము కష్టపడ్డాం. ఊరుడి గ్రామాల్లో, తండాల్లో, మారుమూల గ్రామాల్లో మేము వెళ్ళి మాత్రం కాల్పట్టి వ్యాఖ్యలు చేస్తారు, నరికి పోగులు. మరి బాధ వస్తుంది, కడుపు కాలిపోతుందా? 2 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోతుంది, 3వ సంవత్సరం నడుస్తుంది. మరి మాకు లేకపోతే జియో 46 ఇప్పుడు రద్దు చేయలేదు. మరి దాని మీద కమిషన్ ఎక్కడ దాకా ఉందని, ఆ కమిషన్ పరిధి ఏంది, ఆ కమిషన్ ఎక్కడ దాకా వచ్చింది, సిలబస్ కమిటీ అనేది, శాంతకుమార్ కమిటీ అని చెప్పేసి మేము మాట్లాడాలి. మొత్తం కూడా మహాత్మా గాంధీ యూనివర్సిటీ నేషనల్ నుంచి జాతీయ స్థాయి వరకు కూడా స్టార్ట్ అయింది. ఆల్రెడీ నల్గొండ జిల్లా మానకోట ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు జిల్లాలో కూడా. తెలంగాణలో ఉన్న హోంశాఖ మంత్రి పూర్తిగా తెలంగాణలోని అన్యాయం చేసిండు. వెంటనే రాజీనామా చేయాలి. ఆ రోజు 14 ఫోర్ తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది. తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 2004 జీవో నెంబర్ 46 తీసుకొచ్చి ఇబ్బంది పడుతుంది. అదే పోకడ కూడా రేవంత్ రెడ్డి మళ్ళీ తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోలీసు అభ్యర్థుల్లో పెట్టుకున్నారు. పోలీసు అభ్యర్థుల్లో పెట్టుకున్న వాడు ఎవడు కూడా చరిత్రలో మిగిలినట్లేదు. తెలంగాణ విద్యార్థులు కేసుల ద్వారా భయపెట్టాలంటే రోజు రోడ్ల మీదకి వస్తున్నారు. మంత్రులను కానీ ప్రజాప్రతినిధులను కానీ కలిసే ప్రయత్నం అపాయింట్మెంట్ చేయట్లే. పిఎల్ఓ ఫోన్ చేస్తే వాడి నడుకోపని పిఎల్ఓ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుతారు, పిఎల్ఓ వాడుతారు. ఒక్కడు కూడా కలిసిన పాపం లేదు. అసలు ఒకటికి జీవో నెంబర్ 42 సర్వే నెంబర్ ఏంటంటున్నాడు. ఏం చెప్పని పరిస్థితులు, ఏం చెప్పను. 46 ఏంటంటే ఏ సర్వే నెంబర్ అంటున్నాడు. ఏం చెప్పను, వాళ్ళ అవగాహన లేదు.
ఈ రోజు దయచేసి నేను ఇప్పుడు బల్మూరు వెంకటన్న గురించి మాట్లాడాలి. ఒక్కరు సాగండి మిత్రులారా. బల్మూరు వెంకటన్న యాడున్నావు ఇప్పుడు? నువ్వు రావాలి. ఏమని చెప్పినావు? తమ్ముడు జీవన్ నంబర్ 40 నిజంగానే అన్యాయం చేసినా కానీ రాబోయే నోటిఫికేషన్ లో నీకు నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క బెనిఫిట్ కల్పిస్తాను కదన్నా. మరి ఇప్పుడు మాకు 19,000 నోటిఫికేషన్ కావాలన్నా. అట్లా వయ పరిమితి కానిస్టేబుల్ 36 సంవత్సరాలు కావాలన్నా. ఎస్ఐకి 37 సంవత్సరాలు కావాలన్నా. జీవో నెంబర్ 40 రద్దు చేయాలన్నా. మరి లాంగ్ జంప్ లో 3.8 పెట్టాలన్నా. మరి ఈ మాటలన్నీ ఇచ్చినావు కదా ఆ రోజు. ఇప్పుడు ఏమైందన్నా? ఈ తమ్ముడు గుర్తుకొస్తలేరా? ఆ రోజు మరీ పిలిచి చెప్పినావు కదన్నా, ఎలాంటి ఉద్యమాలు చేయకండి తమ్ములారా, నేను ఉన్నా మీకు అని చెప్పేసి అన్నావు కదన్నా. ఇప్పుడు ఏమైందన్నా? మేమంతా నీకోసం ఎదురు చూస్తున్నాం. మేము వ్యతిరేకత చేయట్లేదు. మేము ఇప్పటికి కూడా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాము. మేము అక్కడికి రావాలన్నా రాకముందే నువ్వు ప్రకటిస్తావా? రాకముందే మా యొక్క డిమాండ్ నెరవేరుస్తావా? ఇప్పుడు మాకు ఓపెన్ గా పబ్లిక్ చెప్పాలి. ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్నారు. మాకు ప్రభుత్వం ఏ విధంగానైతే మాకు 20,000 పోస్టులు భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు మీరు ఇచ్చే 5,000 పోస్టులు ఏ మూల కూడా సరిపోవు. 5,000 పోస్టులు కాదు, 19,000 పోస్టులతో భారీ నోటిఫికేషన్ కావాలని ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాం, ఏదో ఉండడం కాదు. ఈ రోజు కాకి చొక్కా వేసుకోవాలని ఫ్యాషన్ షోరీ వచ్చాం కాబట్టి కోచింగ్ లలో ఒక్క పూట అక్కడ తినలేక తిండి లేక సాయిబాబా టెంపుల్ లో ఉండే ఒక పూట తినుకుంటూ ఉండు. ఈ రోజు 5,000 ఉద్యోగాలంటే మా గుండె రగిలిపోతుంది. రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించండి. మేమేం మీకు వ్యతిరేకంగా కాదు, మా యొక్క బాధను వ్యక్తం చేస్తున్నాం కాబట్టి మీరు వెంటనే 19,000 ఉద్యోగాలతో పోలీసు నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా మా దగ్గర నుంచి అంటే చిన్న స్థాయి నుంచే పైకి వచ్చినా అన్నారు. జెడ్పీటీసీ నుంచి ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్యే నుంచి ఎంపీ నుంచి డైరెక్ట్ సీఎం అయినారు. మీకు మా బాధలు కన్ఫామ్ గా తెలిసి ఉంటది. మేము మీ సీఎం పదవులు, మీ ముఖ్యమంత్రి పదవులు, మీ ఎమ్మెల్యే పదవులు, మీ పదవులు, మీ కార్పొరేట్ పదవులు మేము ఆశించట్లేదు. మాకు కావాల్సింది ఉద్యోగాలు మాత్రమే. మీరు నల్లమల్ల ఏమైనా అంటే మేము నల్లమల్ల అడవుల నుంచి వచ్చినాం, మాకు అన్ని బాధలు తెలుసు అన్ని చెప్తున్నారు. మేము దాదాపు 10 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నాం. కొంచెం కూడా మీకు చీమ కూర్చున్నట్టు లేదా? దయచేసి మీకు ప్రార్థిస్తున్నానండి రేవంత్ రెడ్డి గారు. 5,000 అంటే 5,000 అంటే జిల్లాకు ఒక 5 పోస్టులు కూడా రావండి. మీరు కేటగిరీస్ వైజ్ గానే చూసుకోవాలి. దాదాపు 15 లక్షల మంది నిరుద్యోగులు ఇక్కడ కష్టపడుతుంటే 5,000 అంటే ఎవరికి సరిపోతుంది? మీరు దయచేసి ఇప్పుడు మీరు నోటిఫికేషన్ ఇస్తే మేము అందరం స్టడీ హాల్లో పోయి చదువుకుంటాం. మాకే పార్టీతో సంబంధం లేదు. మాకు నోటిఫికేషన్లు కావాలి. మీరు అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు, అర్థం చేసుకోండి. మాకు నోటిఫికేషన్ ఇస్తే తక్షణమే మేము స్టడీ హాల్లో పోయి చదువుకుంటాం. 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పటిదాకా ఒక నోటిఫికేషన్ లేదు. మా బాధలు అర్థం చేసుకోండి. స్టడీ హాల్ ఫీజు కట్టలేక, హాస్టల్ ఫీజు కట్టలేక నానా కష్టాలు పడుతున్నాం. మీరు ఈ మాట మీద స్పందించకపోతే ఇంకా బరో ఉద్యమం పెద్దగా స్టార్ట్ అవుతుంది. రేవంత్ రెడ్డి ఖబర్దార్, గుర్తు పెట్టుకో బిడ్డ. ఇన్ని రోజులు మాకు నోటిఫికేషన్ కన్ఫర్మ్ గా కావాలి, లేకపోతే మేము పడతాం జాగ్రత్త బిడ్డ. బడ్జెట్ చేసిన మిగతా వాటికి డబ్బులు లేవని చెప్పేసి అన్నారు. మరి అంత బడ్జెట్ లేని ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెడుతున్నారన్న? స్టూడెంట్స్ ఎవరు, తెలంగాణ స్టూడెంట్స్ ఎవరు మేము అడగలేదు. మెస్సి రావడానికి బడ్జెట్ ఉంటది, అందాల పోటీలు పెట్టడానికి బడ్జెట్ ఉంటది. మాకు జాబు చేయడానికి నీ కాడ బడ్జెట్ ఉంటదా? మెస్సీని తీసుకొచ్చి వందల కోట్లు పెట్టడానికి నీ కాడ బడ్జెట్ ఉంటది. అందాల పోటీలు పెట్టి అందరు మంత్రులు అందరు పోయి ఉండడానికి బడ్జెట్ ఉంటది. మేము స్టూడెంట్స్ ఎంత తప్పు పని చేస్తాం? మేమేమైనా వేరే స్టేట్ వాళ్ళమా? మేము తెలంగాణ వాళ్ళం, తెలంగాణ సాధించుకున్న వాళ్ళం. మాకు కంపల్సరీ నోటిఫికేషన్లు కావాలి. మాకు రావడానికి బడ్జెట్ లేదా మీకు? ఎమ్మెల్యేలు, సీఎంలు ఒక్కొక్కరు 2 లక్షల 4 లక్షల ఉద్యోగాలు జీతాలు తీసుకుంటారు. 30,000 జీతం మా కానిస్టేబుల్ జీతం 30,000, 50,000 జీతం ఎస్ఐ జీతం ఇవ్వడానికి వాళ్ళకి అయితే లేదా? వాళ్ళు ఒకవేళ వాళ్ళ పోస్టులు మేము అన్ని ఫిల్ చేసినాం. 119 నియోజకవర్గాలన్నీ మేము నోటిఫికేషన్ వాళ్ళకి ఫిల్ చేసి వాళ్ళకి ఈరోజు అధికారం ఎక్కించినాం. మాకు 20,000 నోటిఫికేషన్ ఇచ్చి మాకెందుకు ఇస్తలేడు? అంటే వాళ్ళకి అధికారం రావాలి, మాకు ఉద్యోగాలు రాకూడదా? వాళ్ళు 4 లక్షల జీతం తీసుకుంటారు రేవంత్ రెడ్డి, మాకు 30,000 జీతం ఇవ్వలేడా? ఇంతమంది ఉన్నాం, మేము చదువుకోవాలా లేకపోతే రోడ్ల మీద పరిగెత్తాలా? మళ్ళీ 1952 సెప్టెంబర్ 3వ తారీఖు సిటీ కాలేజీలో పోలీసు వాళ్ళు ఎప్పుడైతే మా మీద కాల్పులు జరిపినాడో 1952 ఆ పరిస్థితి మళ్ళీ వచ్చేటట్టు ఉంది. ఈ రోజు పోలీసు వాళ్ళు ఇంతమంది మా ఒక రైట్స్ మేము తెలుపుకోలేకపోతున్నాం.
చదువు పని చేసి రోడ్ల మీద ఎంతకాలం తిరుగుతారు? ఎంతకాలం నోటిఫికేషన్ ఇచ్చేది వాళ్ళు 5,000 నోటిఫికేషన్ ఇచ్చేవారు సరిపోతాయన. రేపు ఆయన ఫ్యూచర్ సిటీ ఓపెన్ చేసుకోనికే పైసలు ఉంటాయి. రేపు తుక్కుగూడలో మీటింగ్ పెట్టుకోనికే పైసలు ఉంటది. తర్వాత అందాల పోటీలు పెట్టుకోనికే. మాకు ఉద్యోగులు ఇవ్వడానికి ఉండదా? డిప్యూటీ సీఎం ఆయన ఫినాన్స్ మినిస్టర్, ఆయన అధికారం ఆయన ఇవ్వడానికి ఏమైంది? 19,000 అధికారం. 4 నెలలు టైం తీసుకో, 6 నెలలు టైం తీసుకో. డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ గారి పుట్టినరోజు నాడే 20,000 నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పండి. మేము వెంటనే మాకు ఒక ప్రెస్ మీట్ పెట్టి 20,000 నోటిఫికేషన్ డిసెంబర్ 9 నాడు ఇస్తా అని చెప్పండి. ఎస్ఐ కానిస్టేబుల్ అండి. మేము 2022 నుంచి ప్రిపేర్ అవుతున్నాను. 22 తర్వాత ఇప్పటి వరకు 4 years అందరూ వాళ్ళే అండి. ఇంతమంది వీలే కాదు, మన తెలంగాణలో 15 లక్షల మంది ఉన్నారు. అంతమంది రాలేక ఈ రోజు నేను ఎక్కడ ఇబ్రాహీంపట్నం ఉంటా, ఆ నుంచి ఇక్కడికి రావాలంటే నా బండి మీద నేను ర్యాపిడో ఆన్ చేసుకొని వచ్చిన పైసలతో పెట్రోల్ కొట్టించుకొని ఇంటికి వచ్చానండి. వచ్చి ఈ రోజు ధర్నాలో పాల్గొంటున్నా. అంటే మాకు పోలీసు వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళని ఏమనలేమండి, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ. ఇప్పుడు వాళ్ళని ఏమైంది, వాళ్ళు ఒకవేళ వాళ్ళు డ్యూటీకి రాకపోతే వాళ్ళని సస్పెండ్ చేస్తారు, వాళ్ళని బెదిరిస్తారు. వాళ్ళ బాధలు వాళ్ళవి. కానీ వాళ్ళు మమ్మల్ని ఇలా కొంచెం ఆలోచించి కొంచెం పర్మిషన్ ఇవ్వాలి మాకు. మేము శాంతియుతంగా శాంతియుతంగా చేసేంత మాకు ఒక 1-2 గంటలు పర్మిషన్ ఇవ్వండి. మేము మా కోసం మేము చెప్పుకునేంత వరకు. 60 కోట్ల నుంచి 100 కోట్ల దాకా మెస్సిన్ తీసుకొని వచ్చారు. మెస్సిన్ తీసుకురామని ఏ తెలంగాణ యువకుడు కూడా అడగలేదు. అలాగే మీరు ఇందాటి నుంచి విగ్రహారాధనలు అయ్యి చెప్పేసి ఏమన్నా లేదన్న. 60 కోట్ల నుంచి 150 కోట్ల వరకు మన ఎన్టీఆర్ విగ్రహం పెట్టారు తెలంగాణలో. అసలు ఆంధ్ర ఎందుకు, మన తెలంగాణ ఆంధ్ర నుంచి ఎందుకు విడిపోయిందో తెలియదు అన్న. మిలియన్ మార్చ్ మనకి 2011 మార్చి 10వ తారీఖున మనకి ఇక్కడ తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఏ ఉండొద్దని మన ఇక్కడ మిలియన్ మార్చ్ చేశారు. అలాంటప్పుడు మన ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఎందుకన్నా? అసలు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ విగ్రహం అవసరం. ఆంధ్రాలో ఉన్నాయంటే మన ఆంధ్ర నుంచి తెలంగాణ లేదన్నా. ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయిందన్న. తెలంగాణ నుంచి ఆంధ్ర విడిపోలే. ఆంధ్ర వాళ్ళని తెలంగాణ మోసం చేయలేదు, తెలంగాణ వాళ్ళే ఆంధ్ర వాళ్ళు మోసం చేశారు. ఇప్పుడు 60 నుంచి 150 కోట్లు పెట్టారంటే ఒక సంవత్సరం పాటు కానిస్టేబుల్ కి ఉద్యోగాలు ఇవ్వచ్చు అన్న, శాలరీ ఇవ్వచ్చు. ఒక సంవత్సరం వరకు కానిస్టేబుల్ కి శాలరీ ఇవ్వచ్చు. అసలు ఎవరు అడిగారు అన్న? స్టూడెంట్స్ ఎవరు ఏం అడగలేదు కన్నా. మరి మీరు ఎందుకు పెట్టాలా? 5,000 పోస్ట్ అయితే 15 కేటగిరీలు అన్న. మీకు 1/3 అల్లో లేడీస్ కి పోతుంది. ఇంకా మళ్ళీ సగం వచ్చేసి నీకు హైదరాబాద్కి వెళ్తాయి. మిగతా విలేజ్ కానీ వాళ్ళకి కానీ ఎక్కడి నుంచి వస్తాయన్న ఆ పోస్ట్? ఎక్కడ సరిపోవన్నా? కులానికి ఒకటే వేసుకున్నా. నీకు 15 కేటగిరీలు అన్న. 15 కేటగిరీకి 4-3 తప్ప ఎక్కువ రావన్నా. కట్ ఆఫ్ 140 నుంచి 150 పోతుంది అన్న. 4 సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు? సరే నువ్వు 5,000 వేస్తా అంటే నువ్వు 5,000 వేస్తా అన్నప్పుడు ఎప్పుడు 2023లో నువ్వు వచ్చినప్పుడు 5,000 వేయాల్సింది. నువ్వు అప్పుడు 5,000 వేస్తే ఒక టర్మ్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ 6,000 వేస్తా. నీకంత ఇబ్బంది ఉండకపోదు. నువ్వు స్టూడెంట్స్ 4 సంవత్సరాలు వెయిట్ చేయించినావు. స్టూడెంట్ 4 సంవత్సరాలు చెప్పి ఇప్పుడు అన్న ఇదేదో వినాయకుడు మన వినాయక కప్పు లడ్డు పాట పాలినప్పుడు ఒక 60,000, ఒక 70,000, ఒక 80,000 అన్నారు. లేదన్న 13,000 నుంచి 16,000 వరకు పోస్ట్ ఇచ్చారు అంతే. అవి ఎవరికి ఇచ్చారు? ఆయనకే తెలవాలా. ఇచ్చిన నా తల తీసేయాలి అంటే మరి అవన్నీ ఏం మాటలు ఆయనకే తెలవాలి సీఎం కి. అవి ఏం లేవన్నా. ఇచ్చింది 14 నుంచి ఒక 70 లేదన్నా. ఏమి అసలు ప్రభుత్వం స్టార్ట్ అయ్యేటప్పుడు మేము 5,000 ఇస్తా అంటే అప్పుడు మేము ఆలోచించుకొని ఈ ప్రభుత్వంకి ఎలా ఆ ప్రభుత్వంకి ఎలా మేము మాట్లాడేదన్నా. మీరు డైరెక్టర్ వచ్చి సరునాగల్లో మీరు ధర్నాలు పెట్టి మీరు 2 లక్షల సంవత్సరంలో మీరు 2 లక్షల జాబులు ఇస్తాం అంటే మిమ్మల్ని నమ్మే కన్నా మేము ఓటేసింది. మరి మీరు ఎందుకు ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు? అంటే అధికారం లేనప్పుడు వీళ్ళు అధికారం కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు. అధికారం అయిన తర్వాత వీళ్ళు పదవుల కోసం వీళ్ళు కొట్టుకుంటున్నారు అన్న. మాకేం లేదు వీళ్ళు చేసేది. గుర్తుపెట్టుకోవాలి, మీరు లాఠీ చార్జ్ చేసేది అలాంటి నిరుద్యోగుల మీద. మేము నిప్పు కనికలం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. జై తెలంగాణ, జై తెలంగాణ.